వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్, పత్తిని ఏ నెలలో ఎక్కువగా పండిస్తారు తెలిస్తే కామెంట్ చేయండి. హలో అందరికీ, నేనైతే ఇవాళ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన. ఒక పని ఉండే, మా పాపది రేషన్ కార్డులో నేమ్ ఎక్కలేదు, దానికోసం అని ఒక పని మీద వచ్చిన. కానీ ఒకటి అనుకుంటే ఒకటి అయింది. ఇవాళంట మా అత్తయ్య వాళ్ళ చిలకలనంట కలుపు తీస్తురంట, పోదాం పారి అనేసి అన్నది. ఎట్లాగో నేను కూడా వచ్చినా కదా అనేసి చూద్దాం, కాసేపు తీద్దాం అనేసి అనుకున్నా. అందుకే అందరం తయారవుతున్నాం. ఇక వాళ్ళు కూడా అంగీలు వేసుకుంటున్నారు. ఆల్రెడీ కూలోళ్ళు వచ్చిరంట చిలకలకైతే. మనదే లేట్ అయింది, పోదాంపా అనేసి మా అత్తయ్య అంటుంది. ఆమెకంటే ఇంతసేపు బ్యాంకు పని ఉండేనంట, అందుకని ఆమె కూడా లేట్ అయింది. వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఉన్నారు. నా వెనకాల ఉన్నదైతే ఇద్దరు నానమ్మలు. మా నానమ్మ పింక్ చీర, ఆమె అయితే మా నానమ్మ వాళ్ళ చెల్లె. ఇద్దరు అక్క చెల్లెలు ఇంకా మంచిగా ఉన్నారు చూడుర్రి. మన అయితే 30 ఏళ్ళకే నడుము నొప్పులు వస్తున్నాయి, వీళ్ళు అయితే చాలా గట్టిగా ఉన్నారు, మంచిగా చాలా గ్రేట్. వీళ్ళు మాత్రం ఈ అక్క చెల్లెలు చూడ్రి, నాకు సపోర్ట్ చేయరని చెప్తారు ఇప్పుడు మాత్రం. లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మా మనవరాలకి సపోర్ట్ చేయరి. ఇప్పుడైతే చిలక దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక పత్తి చేలు అయితే చిన్నగానే ఉన్నాయి. పత్తి చేలు వేసినాం, మొత్తం చిన్నగా ఉంది. ఇదంతా మా అత్తయ్య వాళ్ళదే. ఇంకా ముందున్నారు కూలోళ్ళు అయితే. ఇక చూడ్రి ఎంత ఎత్తున్నాయో, చాలా తక్కువ. ఈసారి వర్షాలు పడక చెట్లు పెరగలేదు అసలు. టైంకి ఈ సంవత్సరం అయితే వర్షాలు అస్సలే లేవంట, అందుకే కలుపు చిన్నగా ఉంది. చూసిరా, నలుగురితో పోతే ఎంత మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా పని చేసుకుంటారో. మస్తు హాయిగా ఉంటుంది నలుగురితో పని చేసుకుంటే. పని చేసినట్టు కూడా తెలియదు అసలు, మంచిగా ఉంటుంది. ఇవాళ అయితే అయిపోతుంది, అందుకే తక్కువ మంది వచ్చిర్రు కూలోళ్ళు కూడా. మొత్తం 6-7 వచ్చిర్రు మొత్తం, అంతే సరిపోతారు అన్నట్టు. ఒక చిన్న పాప కూడా వచ్చింది వీళ్ళతో పాటు, వాళ్ళ అమ్మతోటి. చూడ్రి ఎంత నిమ్మలంగా చేసుకుంటా పోతుర్రో. ఇక హాయిగా సాయంత్రం వరకు ఇది చేస్తే అయిపోతుంది ఇక వీళ్ళకు. అట్లానే నిమ్మలంగా కూర్చొని చేస్తుర్రు. ఇక ఈసారి వానలు తక్కువ ఉండడం వల్ల చాలా చెట్లు చిన్నగా ఉన్నాయి. ఈ టైం వరకే అసలు చెట్లు చాలా హైట్ ఉండే, కానీ వానలు అస్సలే లేవు ఈ సంవత్సరం ఎందుకో. ఎండాకాలం అయితేనే బాగా వర్షాలు వచ్చినాయి, కానీ వర్షాకాలం స్టార్ట్ అయినా కానీ అసలు ఈసారి వర్షాలే లేవు. అందుకే కలుపు కూడా ఎక్కువ లేదు, పని కూడా ఎక్కువ దొరకట్లేదు వీళ్ళందరికీ కూడా. ఇక్కడ అందరు చాలామంది పని చేస్తేనే బతికేటోళ్ళే చాలామంది ఉంటారు పల్లెటూర్లలో అయితే. పత్తి గింజలు కూడా ఎక్కువ మొలవనట్టే ఉన్నాయి, అక్కడక్కడ చెట్లు మొలవలేదు. కొన్ని చెట్లు అయితేనే పెద్దగా వచ్చినాయి, కొన్ని చెట్లు చిన్నగా వచ్చినాయి. అయినా కానీ అన్ని చెట్లు వచ్చినట్టు కూడా అనిపించట్లేదు ఈసారి. అంత మంచిగా అయితే పెరగలేదు చెట్లు కూడా. మా అమ్మ నాకైతే నడువులు వస్తూనే ఉన్నాయి అప్పుడే. వీళ్ళైతే బాగానే చేస్తారు సాయంత్రం వరకు, అందుకే అంటారు చదువుకో అని. ఇప్పుడు అర్థమైంది ఎందుకు చదువుకో అంటారో. దీనికన్నా హాయిగా కూర్చొని చదువుకోవడమే మంచిది అనిపించింది నాకైతే. అందుకే రైతుల కొడుకులు ఎప్పుడు రైతులు కావాలని కోరుకోరు, ఖచ్చితంగా వాళ్ళు చదవాలని కోరుకుంటారు. అట్లా అని చదవడం కూడా ఈజీ ఏం కాదు, అది కూడా కష్టమే. ఏ పనైనా కష్టమే. మనం హ్యాపీగా చేస్తే ఏ పనైనా మనకి ఈజీగా అనిపిస్తుంది, అంతే. మనం చేసే పనిలోనే హ్యాపీనెస్ని వెతుక్కోవాలి ఎవరైనా, అప్పుడైతే హ్యాపీగా ఉండగలుగుతాం. చూడ్రి ఆ పాప వాళ్ళ అమ్మ దగ్గర ఎట్లా చేస్తుందో. నాకైతే ఆమెను చూస్తే మా పిల్లలే గుర్తొస్తారు. వాళ్ళైతే స్కూలు వేరు. వాళ్ళు ఈ వీడియో చూసింటేనా, వాన పడక మట్టి మెత్తగలేదు, బాగా గట్టిగా అనిపిస్తుంది, తవ్వుతుంటే కూడా గట్టిగా వస్తుంది. ఇంకో ఈమెతే సతీష్ వాళ్ళ మమ్మీ. హాయ్ చెప్పండి. మిమ్మల్ని అందరినీ యూట్యూబ్లో పెడతా అంటే అందరు నవ్వుతున్నారు. ఇంకో ఈమెతే సంధ్య, మా ఫ్రెండే ఈమె కూడా. వీళ్ళందరూ మా ఇంటి పక్కనే, అందరు మస్తు మంచిగా మాట్లాడతారు, మంచిగా తొందరగా కలిసిపోయారు నాకైతే మాత్రం. నేనైతే ఆ పాపని తీద్దామని వచ్చిన, కానీ ఆ పాప అయితే మొహం దాచిపెట్టుకుంటుంది, వాళ్ళ అమ్మ చాటుకే పోతుంది. అస్సలు వీడియో అయితే తీయనిస్తలేదు. ఇంతసేపు కష్టపడి తీసిన మా కెమెరామ్యాన్ కూడా ఇక్కడే ఉండు. హాయ్ చెప్పు ఒక్కసారి. ఉస్మద్ వన్ పేరు. వాడు కలుపు తీయకుండా తీసినట్టు బిల్డప్ ఇస్తుండు, అట్లానే అందరం ఎక్కిరిస్తున్నాం. బాగానే వాళ్ళ అమ్మ ఉందనేసి వచ్చి ఇంతసేపు వీడియో తీసిండు. వాళ్ళందరూ వాడిని ఏదో ఒకటి అంటుర్రు. ఇక వాడు చూసి ఇక పారిపోతాడు ఇక అదన్నీ. నేనైతే ఉండను మీ దగ్గర అని పోతుండే. వాడైతే మంచి క్రికెట్ ప్లేయర్. మా అత్తయ్యకైతే బాగా ఈ మధ్య నడువుల నొప్పులు వచ్చినాయి. ఈ మధ్య పోయినాం కదా హాస్పిటల్కి, అది కూడా లాంగ్ వీడియో పెట్టినా కదా, వీలుంటే అది చూడుర్రి. మేమైతే ఇప్పుడు కొంచెం పని అయిపోయినట్టు, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అందుకనేసి కొంచెం చింత చిగురు ఉందేమో తెంపుదామనేసి
అందరం పోతున్నాం. ఇక్కడ పక్కనే ఉంటుంది, ఆ చేను పక్కనే చిన్న చిగురు చెట్టు ఉంటుంది. ఎంత పెద్ద చెట్టు అసలు, దీని కింద అయితే ఎంతమంది నిలబడవచ్చు, అంత పెద్దగా ఉంది ఈ చెట్టు అయితే. అసలు చాలా పెద్దగా ఉంటుంది ఈ చెట్టు. వర్షాకాలం వచ్చిందంటే చాలు మేమందరం చిగురు కోసం ఈ చెట్టు దగ్గర ఖచ్చితంగా వస్తాం. ఎంత వందల మంది తెంపుకపోతారు ఈ చెట్టుకైతే. అయినా కానీ మస్తు ఉంటుంది చిగురు మాత్రం. చింత చిగురు కొంతమంది పప్పులో వేస్తారు, నాకైతే చింత చిగురు ఒట్టి చేపలు అంటే చాలా ఇష్టం. ఈసారి అయితే ఫుల్గా తిన్నా. ఈసారి సమ్మర్లో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన నేను, అప్పుడు చింత చిగురు అయితే ఫుల్ దొరికింది. ఇదైతే మొత్తం ఇదేంటి దాన్ని చూస్తారా, చీరలు కప్పిరని. ఇది మొత్తం మిరపనారు, మిరప గింజలు జల్లి వదిలేసిర్రు. దాని కింద చెట్లు వచ్చినాయా లేదా అనేసి చూస్తున్నాం మేమైతే. కొన్ని దగ్గర చెట్లు వచ్చినాయి, ఒక్కొక్క దగ్గర రాలేదు. కానీ అసలు ఎందుకు ఇట్లా కప్పిరో నాకైతే అర్థం కావట్లేదు. ఇట్లా కప్పితేనంటే మంచిగా మొలక వస్తాయి, ఎండ తగలకుండా ఉంటుంది అనేసి, గింజలు ఎండిపోకుండా ఉంటారు అనేసి కప్తారంట. మరి రైతు కావాలంటే చాలా తెలిసి ఉండాలి. నాకైతే చాలా విషయాలు తెలియదు, ఈ పని రాదు. ఏమని ఇంట్లో పని మాత్రమే వచ్చు నాకైతే. మా అత్తయ్య వాళ్ళు అయితే అన్ని సైడ్లలో వచ్చినాయా రాలేదా మరి మొలకలు అనేసి చూద్దామనేసి, పట్టలేపు చూద్దాం అనేసి అనుకుంటున్నారు. అదే చూద్దాం మరి ఇక్కడ వచ్చినాయా రాలేదా అని చూస్తే కొన్ని దగ్గరనే వచ్చినాయి గింజలు. ఎండలు అయితే బాగా కొడుతున్నాయి. వానలు పడితే ఈ పాటికి నారు మంచిగా వచ్చేది, కానీ వర్షాలేమో ఈ సంవత్సరం ఎందుకో వర్షాలే లేవు అసలు. కొంచెం కూడా చిన్న వచ్చినాయి, ఒక్కొక్క దగ్గర వచ్చినాయి, ఒక్కొక్క దగ్గర రాలేదు. చాలా వరకు అయితే చిన్నగా ఉన్నాయి మొలకలు కూడా. మెయిన్ నీళ్లు లేవు. ఇప్పుడైతే మనం మా అత్తయ్యలు నారు పోసిరంట, ఫస్ట్ అయితే అక్కడికి కూడా పోదాం. ఇక ఇదైతే మడిని అయితే దున్ని నీళ్లు పోసి వదిలిపెట్టేసినాం, ఎందుకంటే భూమి నానుతుంది అనేసి. ఇక్కడైతే మొత్తం వారి మొలకలు అయితే జల్లినాం, మొత్తం నారైతే జల్లినాం. కొంచెం నారైతే 2 ఇంచుల సైజ్ అయితే వచ్చేసింది. మేము జల్లి ఒక వారం రోజులు అవుతున్నట్టుంది అంతే. ఇంకా పడుతుంది టైము కొంచెం పెద్ద కావడానికి. ఇంకా 20-25 రోజుల దాకా పడుతుంది అనేసి మా అత్తయ్య అంటుంది. చూడాలి మరి ఏమవుతుందో. మళ్ళీ నారు పోసేటప్పుడు మళ్ళీ రమ్మని అంటుంది మా అత్తయ్య. నారేసేటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నువ్వు కూడా రావాలనేసి నాకు చెప్తుంది. ఈ నారు పెద్దగా అయినాక తెచ్చి నారు పంచేసి ఇందులో వేస్తే ఇందులో నాటేయచ్చు. చిలకల కలుపు తీసుడు చాలా ఈజీ, కానీ పొలంలో నాటేయడం అంటే చాలా కష్టం. బురదలో చాలా లోతుకు దిగి వేయాలి. నాకైతే ఇంతవరకు దిగలేదు. నేనైతే ఈసారి ట్రై చేయాలనుకుంటున్నా. మా అత్తయ్య అయితే రమ్మని అంటుంది, నాటేసేటప్పుడు ఖచ్చితంగా రా, నువ్వు కూడా వేస్తే నీకు ఎట్లుంటుందో తెలుస్తుంది అనేసి అంటుంది. నేనైతే అది నా వల్ల అయితే కాదనే చెప్పిన, లేదు రావాలనేసి అంటుండ్రు మా అత్తయ్య వాళ్ళు అయితే. చూద్దాం, ఇది ఇంకా పెరగాలి కదా, ఎట్లాగో 20 డేస్ ఉంది. మా అత్తయ్య అయితే మళ్ళీకి లోపలికి దింపి మరీ చూపిస్తుంది. ఇక బాగా నానుతుందా లేదా మట్టి అనేసి, బాగా నీళ్ళు సరిపోతున్నాయా లేదా, నీళ్ళు ఎక్కువ పెట్టాలన్నా ఇంకా అనేది చూస్తుంది. ఇంకో 20 రోజుల తర్వాత అయితే ఇక్కడ పచ్చగా అయిపోతుంది. ఇప్పుడైతే మొత్తం వాటర్ ఉన్నాయి. ఇంకో 20 రోజుల తర్వాత అయితే మాత్రం ఇది మొత్తం పచ్చగా అయిపోతుంది. ఇక ఇంకో మడిలు అంటే పత్తి గింజలు పెట్టాలంట. మేమైతే అక్కడ పోయినాం, తొందర అయితే పెట్టేసినాం. ఇక నీళ్ళు అయితే కొంచెం ఉప్పులు అనిపించినాయి. ఇక తాగనే మస్తు ధూపు అవుతుంది కాబట్టి తాగేసినాయి. ఇక తాగి మొహాలు చేతులు కడుక్కోరి, ఇక అన్నం టైం అయింది అనేసి అంటుండ్రు మా అత్తయ్య వాళ్ళు. వచ్చి చేసినట్టు కూడా అనిపించలేదు, పని అయితే తొందర అయిపోయింది. ఇక మా అత్త కూడా ఇంటికి పోదాం చేతులు కడుక్కొని అనేసి మా అత్త కూడా వస్తుంది. ఇంకా పోదాం అనేసి అనుకున్నాం. ఇక మా అత్తలు ఇద్దరు గొడవ పెట్టుకుంటారు, నువ్వు వీడియో తీయంటే నువ్వు వీడియోలో పడతావు అని కొట్టుకుంటున్నారు ఇద్దరు ఒకరికొకరు. మేమైతే ఇక ఇంటికి పోతున్నాం. ఇల్లు అయితే చిలక దగ్గరనే ఉంటుంది, పక్కనే ఉంటుంది, అందుకే నడుచుకుంటా వేసిపోతున్నాం. ఇక మధ్యలో అయితే మాకు ఎర్ర గోంగూర కనిపించింది, తెంపుకొని ఇంటికి పోదాం అనేసి అనుకొని తెంపుతున్నాం. మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇక మా అత్త అయితే జుట్టు కోడి వండింది, మా నాన్నమ్మ వాళ్ళందరం తింటున్నాం. ఇక మా అత్త అయితే వడ్డిస్తుంది. కూర ఉడకడానికి అయితే మస్తు టైం పట్టింది. ఈ కూర అయితే చాలాసేపు ఉడికింది. చూడాలి కూర ఎట్లుందో. ఎగ్ అయితే వచ్చింది నాకు, ఎగ్ అయితే సూపర్ ఉంది టేస్ట్ అయితే. మంచి పెద్ద సబ్స్క్రైబర్సే ఉన్నారు నాకైతే. వీళ్ళంతా సెలబ్రిటీస్. వీళ్ళందరూ చూడరు వీడియో తీస్తున్నారని హాయ్ చెప్తారు, పోజులు ఇస్తారు. చెప్పని అవసరమే లేదు వీళ్ళకైతే.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్. ఒక్కరోజు చేను పనికి వెళ్తే ఎంత రిస్క్ ఉంటుందో నేను ఇవాళ చూసిన. ఇన్ని రోజుల నుంచి నేను ఎప్పుడు చూడలేదు. అందరూ డాక్టర్లు, ఇంజనీరే కాకుండా అగ్రికల్చర్ బీఎస్సీ కూడా చేపిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే చాలా తెలుసుకోవాలి భూమి గురించి, పంటల గురించి. చాలా వరకు చాలా మందికి అయితే ఇది తెలియట్లేదు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే అవుతున్నారు తప్ప భూమి గురించి ఎవరు తెలుసుకోవట్లేరు.